రైట్ ఇక టాప్ వన్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో రైతులకు యూరియా బస్తాలు పరీక్ష పెడుతూనే ఉన్నాయి. సహకార సంఘాల్లో సరిపోయేనన్ని బస్తాలు ఇవ్వకపోవడంతో పొద్దంతా సాగు పనులు వదులుకొని సొసైటీ గోడౌన్ల వద్ద పడిగాపులు కాయాల్సి వస్తుంది. 4-5 రోజులుగా పనిగట్టుకొని వస్తున్నా చివరికి యూరియా దొరకడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెల్లవారుజాము నుంచే చేరుకుంటున్నటువంటి రైతులు ఆధార్ కార్డులు వరుసలో పెట్టి యూరియా బస్తాల కోసం పడిగాపులు కాస్తున్నారు. సొసైటీ గోడౌన్ వద్దకు వచ్చిన 4 రోజుల నుంచి సీరియల్ ఉన్నటువంటి రైతులకు మాత్రమే బస్తాలు ఇస్తుండడంతో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఆధార్తో పాటు వేలిముద్రలు తీసుకోవడంలో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నా సొసైటీ అధికారులు పరిష్కరించడం లేదని ఆరోపిస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వేచి ఉన్నా కొందరికి మాత్రమే బస్తాలు ఇవ్వడంతో అందని వారు తీవ్ర నిరాశతో వెనుదిరిగారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రైతులకు కావలసినంత యూరియా ఇచ్చేవారని నాటి రోజులను గుర్తు చేసుకుంటున్నారు. యూరియా కోసం వందలాది మంది రైతులు వస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. రైట్, యూరియా కష్టాలకు సంబంధించి వరంగల్లో తాజా అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రవికాంత్ సిద్ధంగా ఉన్నారు. రవికాంత్, చెప్పండి, వరంగల్ జిల్లా వ్యాప్తంగా యూరియా కష్టాలు ఎలా ఉన్నాయి అసలు? ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా యూరియాకు సంబంధించిన సమస్య రైతాంగాన్ని అయితే వేధిస్తోంది. రైతులకు యూరియా సమస్య వర్ణనార్థంగా ఉందని చెప్పాలి. వరంగల్, హన్మకొండ, జయశంకర్, భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు ఇలా అన్ని జిల్లాలకు సంబంధించి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 6 జిల్లాలకు సంబంధించిన రైతాంగం కూడా ఉదయమే, అంటే కొన్ని చోట్ల ఉదయం తెల్లవారుజామున 4 గంటల నుంచి క్యూ లైన్లు కడుతున్నారు. కొన్ని చోట్ల అయితే అర్ధరాత్రి 12 గంటలకు వస్తా ఉన్నారు. కొన్ని చోట్ల అయితే రాత్రి 10 గంటలకి వచ్చి అక్కడే నిద్రపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. పూర్తి స్థాయిలో యూరియా కోసం అయితే రైతులు రోడ్డు ఎక్కాల్సినటువంటి దుస్థితి మనకు కనిపిస్తా ఉంది. పూర్తిగా ఇవాళ కొత్తగూడ మండలం పొగళ్లపల్లి సొసైటీ దగ్గర అక్కడ ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా 800 బస్తాలు వస్తే పూర్తి స్థాయిలో అక్కడికి వచ్చినటువంటి రైతాంగం 1500 నుంచి 2000 మంది ఉంటుంది. అంటే సరిపడినంత యూరియా రావడం లేదు. దీంతో ప్రతిరోజు కూడా క్యూ లైన్లు కట్టాల్సిన పరిస్థితి. అక్కడికి వచ్చినటువంటి ఓ రైతు కొత్తగూడ మండలంలో ఉన్నటువంటి పొగళ్లపల్లి సొసైటీ దగ్గర యూరియా కోసం రాత్రి 2 గంటలకు వచ్చి లైన్ లో నిలబడ్డటువంటి ఆవుల నారాయణ అనే ఒక రైతుకు ఫిట్స్ రావడంతో వెంటనే కొత్తగూడ ఏరియా ఆసుపత్రికి తరలించినటువంటి సందర్భం కనిపించింది. పూర్తిగా ఇటు మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి కనిపిస్తా ఉంది. మరోవైపు ఇటు వరంగల్ జిల్లాలోని రాయపర్తి మండలంలో కూడా రాయపర్తి మండలం, వర్ధనపేట, ఇటు పర్వతగిరి ఈ 3 మండలాలకు సంబంధించి కూడా రైతాంగం రోడ్డు ఎక్కాల్సినటువంటి దుస్థితి కనిపిస్తా ఉంది. రాయపర్తి మండల కేంద్రంలో జాతీయ రహదారిపై రైతులు ధర్నా చేసినటువంటి సందర్భం కనిపిస్తా ఉంది. కలెక్టర్ యూరియాపై స్పష్టమైనటువంటి హామీ ఇవ్వాలని అక్కడ ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా డిమాండ్ చేసిన పరిస్థితి. ఒక 10 రోజులు, 15 రోజులు, నెల రోజుల నుంచి కూడా ఈ విధంగానే పిఎస్సిఎస్ కేంద్రాలు అయితేనేమి, ఆగ్రో కేంద్రాలు, రైతు వేదికల దగ్గర పడిగాపులు కాయాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. వేల సంఖ్యలో వచ్చినటువంటి రైతులు క్యూ లైన్లో నిల్చొని సొమ్మస్థితి పడిపోతున్నటువంటి పరిస్థితి. జఫర్గఢ్ మండలానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి సెంటర్ లో అక్కడికి వచ్చినటువంటి మహిళా రైతు సొమ్మసిల్లి పడిపోయినటువంటి సందర్భంలో తోటి రైతులు ఆమెకు వాటర్ తాగించినటువంటి సందర్భం కనిపిస్తా ఉంది. జఫర్గఢ్ లో యూరియా కోసం వచ్చినటువంటి మహిళా రైతు రంగమ్మ, ఈమె ముగ్దుం తండకు సంబంధించినటువంటి మహిళా రైతు అక్కడికి వచ్చి ఉదయమే 6 గంటలకే వచ్చినటువంటి ఆ మహిళా రైతు లైన్ లో నిలబడి సొమ్మసిల్లి పడిపోయినటువంటి సందర్భం. యూరియా కోసం వచ్చి రైతులు అయితే ఈ విధంగా ప్రాణాల మీద తెచ్చుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కనీసం పట్టించుకున్నటువంటి దాఖలాలు కూడా కనిపించడం లేదు. ఈ విధంగా నర్సంపేట కావచ్చు, ఇటు జయశంకర్, భూపాలపల్లి జిల్లాకు సంబంధించి కూడా తీవ్రమైనటువంటి కొరత కనిపిస్తా ఉంది. ఇవాళ వర్ధనపేట లో ఉన్నటువంటి రైతు వేదిక దగ్గర ఆ రైతు వేదిక మీద బురద జల్లి రైతులు నిరసన తెలిపాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎక్కడ చూసినా కూడా రైతుల దీనస్థితి అసలు వర్ణనాతీతంగా ఉందని చెప్పాల్సి ఉంటుంది. స్టేషన్ గన్పూర్ లోనైతే జాతీయ రహదారి మీద మహిళా రైతులంతా కూడా యూరియా కోసం రోడ్డు ఎక్కాల్సినటువంటి దుస్థితి కనిపించింది. అంటే గత ప్రధానంగా ఇప్పటి వరకు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా యూరియా ఎంతవరకు సప్లై చేశారు, అలాగే ఎంత డిమాండ్ అవసరం ఉంది, దానికి తగ్గట్టు ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఇంకెంత అవసరం ఉందని చెప్పేసి అంచనా వేస్తున్నారు అధికారులు, దానికి సంబంధించి ఏం సమాచారం చెప్తున్నారు? యూరియా కొరత ఉందని మాత్రం అధికారులు చెప్పడం లేదు. సరిపడినంత యూరియా ఉందనే
అధికారుల ప్రకటనల ద్వారా మనకు చెప్తున్నప్పటికీ అది క్షేత్రస్థాయిలో ఆ విధంగా లేదు. అంటే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అన్ని రకాల పంటలు కలిపి 17 లక్షల ఎకరాల వరకు విస్తీర్ణంలో పంటలు పండిస్తూ ఉంటారు. అందులో కేవలం వరి పంట మాత్రమే 9 లక్షల ఎకరాల్లో పంట పండిస్తూ ఉంటారు. ఇటు యూరియా కావచ్చు, పొటాష్ కావచ్చు, ఇతర ఎరువులకు సంబంధించి ఎటువంటి సమస్య లేదని చెప్పి ఇటు వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారద కావచ్చు, జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేఖే కావచ్చు, భూపాలపల్లిలో అక్కడి కలెక్టర్ కావచ్చు, మహబూబాబాదే కావచ్చు, ఎక్కడ ఏ కలెక్టర్ చూసినా కూడా అధికార యంత్రాంగం క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నటువంటి జిల్లా వ్యవసాయ అధికారులు, మండల వ్యవసాయ అధికారులు ఎక్కడ యూరియా కొరత లేదు, సరిపడినంత యూరియా ఉందనే వాళ్ళ ప్రకటనల ద్వారా ప్రతిరోజు కూడా విడుదల చేస్తున్నారు. మీకు కావాల్సినంత యూరియా ఉందని చెప్పి మొన్న ములుగులో కూడా అక్కడి కలెక్టర్ దివాకర్ చెప్పినటువంటి సందర్భం. యూరియా ఉంటే మాకు ఎందుకు అందదు అన్నటువంటి ఒక బాధలోనైతే రైతు వాళ్ళ ఆవేదనలో ఉన్నాడు. ఆ బాధలో నుంచే ములుగు జిల్లా కలెక్టర్ కాళ్ళు మొక్కే వరకు కూడా ఒక రైతు వెళ్ళాలంటే తన బాధ ఏంటో అర్థం చేసుకోవాల్సింది. నాకు 30 ఎకరాలు నేను కౌలుకు చేస్తున్నా, 30 ఎకరాలు అంటే 30 బస్తాలు కావాల్సి ఉంటుంది. ఒక్కసారి ఎరువు నేలకు అంటే ఆ వరి పంటకు చల్లాలంటే 30 బస్తాలు కావాల్సి ఉంటుంది. ఒకసారి ఇప్పటికే నేను బ్లాక్ లో కొనుక్కున్నా, ఇప్పుడు మళ్ళీ ఎన్నిసార్లు బ్లాక్ లో కొనుక్కోవాలి, పెట్టుబడి పెరిగిపోతుంది. అందుకే పిఎస్సిఎస్ కేంద్రాల వద్దకు వస్తే సరిపడినంత ఇవ్వడం లేదు. నాకు 30 బస్తాలు కావాల్సినప్పుడు మీరు 1-2 బస్తాలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. నాలాంటి రైతులు ఎంతో మంది ఉన్నారు, మా పరిస్థితి ఏంటన్నటువంటి ప్రశ్న రైతు వ్యక్తం చేస్తా ఉన్నారు. క్షేత్రస్థాయిలో చూస్తే మా దగ్గర 600 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉంది, జిల్లాకు సరిపడా అందుబాటులో ఉంది, ఏదైతే బఫర్ స్టాక్ ఉందని జిల్లా కలెక్టర్ చెప్తున్నారు. కాకపోతే క్షేత్రస్థాయికి వస్తే మాత్రం అన్ని జిల్లాలకు సంబంధించి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అన్ని జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ప్రతిరోజు టిఎస్సిఎస్ కేంద్రాల వద్ద రోడ్డు ఎక్కాల్సిన దుస్థితి, ధర్నాలు, రాస్తారోకాలు చేయాల్సినటువంటి దుస్థితి రైతులకు వస్తా ఉంది. ఒక పక్క రాష్ట్ర మంత్రులు యూరియా కోసం రోడ్డు ఎక్కే వాళ్ళంతా, క్యూలలో నిలబడే వాళ్ళంతా నిజమైన రైతులు కాదన్నటువంటి ప్రకటన చేయడం. అంటే నెల రోజుల నుంచి ఒక మనిషి రైతుకు ఏం అవసరం అలా వచ్చి యూరియా కోసం నిలబడాల్సిన అవసరమే ఉంది, ధర్నా చేయాల్సిన అవసరమే ఉంది. పిల్ల పాపలను ఇల్లును వదిలిపెట్టి వాళ్ళ పిల్లలు స్కూల్కి వెళ్తారు, ఆ స్కూల్లో వాళ్ళను దింపకుండానే వాళ్ళ పనులు వదిలిపెట్టి, ఇంటి పనులు వదిలిపెట్టి, పొలం పనులు వదిలిపెట్టి పూర్తి స్థాయిలో యూరియా కోసమే రోడ్డు ఎక్కాల్సిన దుస్థితి వచ్చిందని చెప్పి చెప్తా ఉన్న పరిస్థితి. ఇప్పటి వరకు వరంగల్ జిల్లాకు సంబంధించి 14,000 మెట్రిక్ టన్నులు, అదేవిధంగా హన్మకొండ జిల్లాకు సంబంధించి దాదాపు 5,000 మెట్రిక్ టన్నులు, జనగామ జిల్లాకు సంబంధించి 4,000 మెట్రిక్ టన్నులు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు సంబంధించి దాదాపు 20,000 మెట్రిక్ టన్నులు, మహబూబాబాద్ జిల్లాకు సంబంధించి 15,000 మెట్రిక్ టన్నులకు సంబంధించి యూరియా కొరత అయితే మనకు కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రవికాంత్.